టాపర్స్కి ఉండే కొన్ని స్పెషల్ లక్షణాలు. సో ఈ మాటలు నేను ఎలా చెప్పేస్తున్నా అనేది మీకు క్లారిటీగా ఇస్తా. యాక్చువల్లీ నేను చదువుకున్నప్పటి నుండి నా సీనియర్స్ని కొంతమంది అబ్జర్వ్ చేసా, అండ్ నేను చాలామంది బయోగ్రఫీస్ని చదివా. వాటితో పాటుగా నా జూనియర్స్ని నేను అబ్జర్వ్ చేసా, అండ్ అన్నిటికన్నా మించి నాకు టీచింగ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎన్నో క్లాసులు టీచ్ చేస్తుంటాను. ఫ్రమ్ 6th క్లాస్ నుండి అప్పర్ లెవెల్ డిగ్రీకి టీచ్ చేస్తుంటా, ఆఖరికి యూపీఎస్సీ వాళ్ళకి కూడా టీచ్ చేస్తుంటా. ఇలా రకరకాల పొజిషన్స్లో రకరకాల సిచ్యువేషన్స్లో చాలామంది టాపర్స్ని లైఫ్లో చూస్తూ వచ్చాను, వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ వచ్చా. ఈ మొత్తం ప్యాటర్న్లో నాకు 2 రకాల టాపర్స్ కనిపించారు. నెంబర్ 1 బై ఇంటెలిజెన్స్. వాళ్ళకి ఐక్యూ అనేది బీభత్సంగా ఉంటుంది. లెసన్ అనేది ఒకసారి ఉంటారు, అర్థమైపోద్ది. టెక్స్ట్ బుక్ ఒకసారి చదువుతారు, గుర్తుండిపోద్ది. వీడియో ఒకసారి చూస్తారు, మొత్తాన్ని రిపీట్ చేసి చెప్పేస్తారు. అలాంటి టాపర్స్ వాళ్ళు వేరే లెవెల్, వాళ్ళదంతా ఐక్యూ బేస్డ్. సెకండ్ టైప్ ఆఫ్ టాపర్, నా లైఫ్ని నేను మార్చుకోవాలి, బై ఎడ్యుకేషన్తో మార్చుకోవాలి, ప్రయత్నిస్తే ఏది సాధ్యం కాదు అనేది లేదు అనే గట్టి ఫిలాసఫీని నమ్మి, హార్డ్ వర్క్ని గట్టిగా నమ్మి, చక్కగా వర్క్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ అన్నిటికన్నా డిసిప్లిన్ వాళ్ళ లైఫ్లో పెట్టుకుంటూ వెళ్ళిన టాపర్స్ ఉంటారు. సో ఈ రకంగా ఏ టాపర్స్ ఉన్నప్పటికీ కూడాను వాళ్ళు కామన్గా కనిపించే కొన్ని సైన్స్ చెప్తా, 5 సైన్స్ చెప్తా. ఆ 5 సైన్స్ మీలో ఉంటే మీరు కూడా ఒక టాపరే. సో ఏంటి అవి చెప్తా. నెంబర్ 1, దే ఆర్ మెంటల్లీ ప్రెజెంట్. సో కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. క్లాస్ రూమ్లో అంత అటెన్షన్ పే చేయలేకపోతూ ఉంటారు. సో క్లాస్ రూమ్ చెప్పిన వెంటనే నిద్ర వచ్చేస్తుంది అనుకుని, లేకపోతే మైండ్ చుట్టూ డీవియేట్ అయిపోతుంది, ఇదంతా వస్తుంటుంది. కానీ వీళ్ళు మాత్రం వెరీ అటెంటివ్. సో ఏది చెప్పినా సరే, ఒక సమ్ చేసినా సరే దాని మీద ఫోకస్ ఉంటుంది, అండ్ ఒక కాన్సెప్ట్ ఉంటున్నా సరే దాని మీద ఫోకస్ ఉంటుంది, వేరే వైపుగా వెళ్ళదు. మరొక మాటలో చెప్పాలంటే వాళ్ళు బ్రష్ చేస్తున్నప్పుడు బ్రష్ చేయడం గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు, రాసేటప్పుడు రాయడం గురించి మాత్రమే ఆలోచిస్తుంటారు, చదివేటప్పుడు కేవలం చదవడం కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. చదువుతున్నప్పుడు దానికోసం, ఆడుతున్నప్పుడు ఇంకో దానికోసం ఆలోచించరు. సో దే ఆర్ మెంటల్లీ ప్రెజెంట్. అండ్ నెంబర్ 2, దే ఆర్ వెరీ రిసెప్టివ్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్. సో ఇది మెయిన్ క్వాలిటీ. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా విషయం చెప్పిన వెంటనే వాళ్ళ రెస్పాన్సెస్ కనిపిస్తుంటాయి, అండ్ అన్నిటికన్నా మించి లిజనింగ్ కెపాసిటీ సూపర్గా ఉంటుంది. ఏది చెప్పినా సరే వినడానికి రెడీగా ఉంటారు. అండ్ ఇప్పుడు లంచ్ పీరియడ్ అయ్యింది అనుకుందాం, లంచ్ పీరియడ్ ఇంకొక 5 minutesలో బెల్ స్టార్ట్ అయిపోద్ది అనుకుంటాం. నార్మల్గా యావరేజ్ స్టూడెంట్, పూర్ స్టూడెంట్ ఏమంటారంటే, అబ్బా సార్ ఏంటి సార్, వద్దు సార్ ఇలా అంటారు. కానీ ఈ టాపర్ లక్షణాలు ఉంటాయి. వీడు మాత్రం వెరీ రిసెప్టివ్ కదా, నాకు కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది అనే ఆశ, కక్కుర్తి ఈ 2 వీటిలో ఎక్కువగా ఉంటాయి. అండ్ అన్నిటికన్నా మించి వీడు ఫుడ్ కంటే, లేజర్ పీరియడ్ కంటే నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడంలో హ్యాపీనెస్ ఉంటుంది. కాబట్టి సార్ ఆ మూమెంట్లో కూడా చెప్పినా సరే, నైట్ 11 o'clock చెప్పినా సరే, ఓకే సార్ వినేద్దాం సార్ అనుకో మొదలెట్టేస్తూ ఉంటాడు. సో ఇది టాపర్కి ఉండే 2వ క్వాలిటీ, రిసెప్టివ్ అండ్ రెస్పాన్సిబుల్. అండ్ నెంబర్ 3, దే చూజ్ లాజిక్ అండ్ నాట్ ఫార్ములే. అండ్ వీళ్ళకున్న మెయిన్ క్వాలిటీ ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫార్ములాని బట్టి పెట్టడానికి చూస్తారు, లేదంటే ఆ కాన్సెప్ట్ ఎలా ఉందో అలాగా ఆ మొత్తం పారాగ్రాఫ్ అంతటిని బట్టి పెట్టడానికి చూస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అది ఎలా వచ్చింది అనే లాజిక్ని మర్చిపోవడానికి, లేదంటే ఇప్పుడు లాజిక్ నేర్చుకుంటే, ప్రాసెస్ నేర్చుకుంటే చాలా టఫ్ అవుతుంది కదా అనుకున్న ఆ కాస్త పెయిన్ విడిచిపెట్టడానికి వాడు ఈ పని చేస్తూ ఉంటాడు. సో ఈ టాపర్స్ లక్షణాలు ఉన్న వాళ్ళు మాత్రం లేదు దీని డెరివేషన్ అంతా చూస్తా, లేదు దీని లాజిక్ అంతా ఏంటో దీని అంతా చూస్తా, లేదు అది అసలు సీక్వెన్స్ ఎలా బిల్డ్ అయింది, అసలు దీని ఆరిజిన్ ఏంటి అనుకోని దాని ఆరిజిన్కి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్కి హిస్టరీలోనే కింగ్ అనే సిస్టమ్ గురించి నుండి మెల్లగా కింగ్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి బ్రిటిష్ వాళ్ళ నుండి మెల్లగా ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు చూస్తున్న డెమోక్రసీ అనుకోని చదువుకున్నారనుకో, వాళ్ళు అక్కడితో ఆపారు. అవసరమైతే ఆరిజిన్స్కి వెళ్ళిపోతారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, ఇలా ఆరిజిన్స్ నుండి వచ్చి లాస్ట్ ఇప్పుడు వస్తున్న డెమోక్రసీలో డిఫరెంట్ డెమోక్రసీస్ ఏమైనా ఉన్నాయా అనుకుని అన్ని లింక్ని చేస్తారు. ఒక మాట చెప్పనా, మీకు ఇంత టాపిక్ అర్థం కావాలని అనుకునేటప్పుడు దానికి టాప్ ఏముంది, దానికి బిలో ఏముంది, ఈ 2 తెలుసుకునే గుణము చాలా ఇంపార్టెంట్ క్వాలిటీ. ఎందుకంటే దాని కిందకి వెళ్తే బేసిక్ ఉంటుంది, బేసిక్ అర్థమైతే ఈ టాపిక్ అర్థమవుతుంది. దీనికన్నా పైకి వెళ్ళిపోతే ఆల్రెడీ అంత టఫెస్ట్, అంత పైన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నప్పుడు ఈ కింద ఇన్ఫర్మేషన్ అర్థం కాకుండా ఉంటుందా? ఇది ఇంపార్టెంట్ క్వాలిటీ. అందుకే చెప్తున్నా, దే చూజ్ లాజిక్ నాట్ ఫార్ములే. నెంబర్ 4, వాళ్ళు మిస్టేక్స్ని ఇష్టపడతారు. ఎంతలా ఇష్టపడతారంటే, నువ్వు వాడొక ప్రాసెస్ చేస్తుంటాడు, మిస్టేక్ వచ్చి ఉంటుంది, బాధపడ్డావు. ఎందుకు బాధపడ్డా చెప్పరా, వాడు ఒక ప్రాసెస్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాడు. సో దట్ ఈస్ ద ఫస్ట్ సైన్. ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాడు. వాడికి ఇంకొక మాటలో చెప్పాలంటే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాదు కానీ థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టేటప్పుడు ఏమంటాడు, 1000 సార్లు ఫెయిల్ అయిపోయావా అనుకున్న ప్రశ్న వేస్తే, లేదు నేను 1000 times బల్బ్ని ఎలా కనిపెట్టకూడదు అనే ఎక్స్పెరిమెంట్స్లో నేను నేర్చుకున్నాను అనుకుని అంటారు కదా. సేమ్ వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే. డిఫరెంట్ మెథడ్స్లో చేసేటప్పుడు ఈ మెథడ్ రాంగ్ రావట్లేదు, ఈ మెథడ్ రావట్లేదు, ఈ మెథడ్ రాంగ్ రావట్లేదు, ఇలా
వాళ్ళు ఒక ఫ్రేమ్ వర్క్ని బిల్డ్ చేసుకుంటారు. వాళ్ళు నెక్స్ట్ సమ్స్ ఇదే ప్యాటర్న్లో వచ్చేటప్పుడు వాళ్ళు ఇంకా ఈజీగా సాల్వ్ చేస్తారు. సో ఈ ప్యాటర్న్లో రాదు అనే దాని నుండి అర్థం చేసుకుని ఏ ప్యాటర్న్లో వస్తుంది అనేది కూడా తెలుసుకోగలరు. అందుకే దే లవ్ మిస్టేక్స్ అనేవి ఒక లెర్నింగ్ ఆపర్చునిటీ అనుకుని గట్టిగా ఫీల్ అవుతుంటారు. కానీ నార్మల్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు తెలుసా, ఫస్ట్ మిస్టేక్ జరిగిపోయిన వెంటనే ప్రాణం పోతుంది, ఇది నా వల్ల కాదు అనుకుని ఫీల్ అయిపోతుంటారు. కానీ వాళ్ళకి మేజర్ తేడా ఇక్కడ ఉంది, అసలు తేడా. సో నువ్వు కూడా టాపర్ అవ్వాలనుకుంటే మిస్టేక్స్ని ఎక్కువ ఇష్టపడు. సో మిస్టేక్స్ నుండి లెసన్ నేర్చుకోవడం ట్రై చేయి. మిస్టేక్స్ మాత్రమే చేసుకుంటూ ఉండిపోతే మళ్ళీ అక్కడే ఉండిపోతావు. అండ్ అట్ లాస్ట్గా చెప్తున్నా, నేను ఈ క్వాలిటీ అనేది అందరి టాప్లో అబ్జర్వ్ చేయలేదు. కొంతమందికి బై గాడ్ గ్రేస్ కష్టపడకుండానే ఇంటెలిజెన్స్ ఉండడం వల్ల కొంతమంది టాపర్స్ అయిపోయారు. బట్ కొంతమంది మాత్రం ఇంటెలిజెన్స్కి కొద్దిగా పొదును పెట్టి వర్క్ చేసేవాళ్ళు. సో ఏంటి ఆ క్వాలిటీ అంటే కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటారు. అంటే వచ్చే అంతవరకు విడిచిపెట్టకుండా కసి ఉంటుంది అనమాట. ఎలా లేదైనా చెయ్యాలి, ఎలా లేదని సాధించాలి, ఎలా లేదని పేరు తెచ్చుకోవాలి, ఎలా లేదని టాప్ సెక్షన్లో ఉండాలి, ఎలా లేదన్నా సరే నా పేరు ఏంటో నేను చూపించాలి అనే ఈ కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆల్వేస్ టాప్కి వెళ్ళాలనుకున్న ఆలోచనలు ఉంటూ ఉంటాయి. అయితే ఇది మాత్రం డిసిప్లిన్ ఎక్కువగా వర్క్ చేసుకుంటూ మోటివేషన్ మీద గట్టిగా నమ్మి తన మీద తాను ఎక్కువగా బిలీవ్ చేస్తూ తన లైఫ్ని మార్చుకోవాలి అనే వాళ్ళలో నేను ఎక్కువగా ఈ కిల్లర్ ఇన్స్టింక్ట్ చూసాను. వెరీ రేర్గా చూసా ఇంటెలిజెన్స్ ఉండి ఇలా టాప్ సెక్షన్కి వెళ్ళాలి అని ఆలోచన చేసే వాళ్ళు అయితే వెరీ రేర్గా చూసాయి. ఎందుకంటే ఈ ప్రాబ్లం కనిపిస్తుంది, ఇంటెలిజెన్స్ ఉన్నవాడు వాళ్ళు చిన్నప్పటి నుండి పొగడతలన్నీ చూసి నార్మల్ అయిపోతుంటుంది. అండ్ అన్నిటికన్నా మించి వాడు పెద్ద కష్టపడకుండానే పొగడతలు వచ్చేస్తుంటాయి కాబట్టి దాని మీద రెస్పెక్ట్ తగ్గిపోతుంది. సో రెస్పెక్ట్ తగ్గిపోవడం వల్ల వర్క్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, సాధిద్దాం అనే ఆలోచనలు ఏమీ ఉండవు. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. సో ఒక మాట చెప్తున్నా, ఇలాంటి క్వాలిటీ ఉన్న టాపర్ నువ్వైతే నీకు ఒక మాట చెప్తున్నా, ఇంటెలిజెన్స్ వితౌట్ అంబిషన్ ఈజ్ లైక్ ఏ బర్డ్ వితౌట్ ఇట్స్ వింగ్స్. రెక్కలు లేని పక్షికి ఎలా ఉంటుందో ఇంటెలిజెన్స్ ఉండి నీకు కూడా అంబిషన్ లేకపోతే నీ పరిస్థితి కూడా ఇంతే. సో ఈ వీడియో చూసాక ఇక నుంచి మార్చుకో, కొద్దిగా నీ ఇంటెలిజెన్స్ మీద ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించి దానికి కాస్త శ్రమ అనేదాన్ని యాడ్ చేయి, డిసిప్లిన్ అనేదాన్ని యాడ్ చేయి, సొసైటీకి పనికొచ్చి ఒక మంచి పర్సన్లా మారు. ఓకేనా? సో ఇవి కొన్ని టాపర్ సైన్స్. అండ్ నీకు ఇంటెలిజెన్స్ లేదు, ఒక నార్మల్ స్టూడెంట్వే, యావరేజ్ స్టూడెంట్వే అయినప్పటికీ కూడా టాపర్గా మారాలని అనుకుంటున్నావు. ఓకే, నీ సంగతి నాకు అర్థమైంది. నెక్స్ట్ వీడియోలో నీ గురించి డిస్కస్ చేస్తా, సరేనా? మరి అంతవరకు ఉంటున్నా, మరి బాయ్.